For Bindas Entertainment, subscribe to What the Fun. నిజం చెప్పే, ఇందాక నీ స్ట్రక్చర్ బాగుందని పొగిడేసరికి దాన్ని సైడ్ చేసేసి నువ్వు దూరిపోదాం అనుకుంటున్నావు కదా నా షెడ్లో. పిల్ల పిలిచి ఫ్లాట్లో పెట్టుకుంది కదా అని సాఫ్ట్ అనుకోకు. చచ్చా, ఫ్రూటీ సాఫ్ట్ ఏంటి? ఓడి అమ్మ, చెయ్యేసింది. తప్పమ్మా, చేయి తీసి పక్కన పెట్టుకో. ఓడి అమ్మ, కాలు సే, ఏం చేస్తా నువ్వు నిద్రలో? ఆ దూరంగా పడుకోవాలి. అమ్మ, ఇది టెంప్ట్ చేసి చంపేస్తుంది. ఇంక మన వాళ్ళు కాదు, కానీ ఇచ్చేద్దాం. నువ్వా నా పక్కన పడుకుంది? అమ్మని అమ్మ, అందుకేనా నేను పొద్దున్న లేసరికి కింద పడుకొని ఉంది. రే, అయినా నీ కామన్ సెన్స్ లేదా? నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వచ్చి నా పక్కలో ఎలా పడుకుంటావు? ఇదిగో, ఈ ఎమోషన్ ఏదైనా నువ్వు మరీ ఇంత దగ్గరికి రామాక, నేను కంట్రోల్ చేసుకోలేను అసలుకే. ప్లీజా చీపో సీయే. మరి కొంపలో ముగ్గురు మగ సచ్చిన వాళ్ళు పెట్టుకొని కాలు చాపుకొని తలుపులు బార్లా తెరిచి పడుకుంటే అట్టే అవుతుంది. నేనేదో మంచివాడిని కాబట్టి వచ్చి కాపలా కాసాను ఏం చేయకుండా. అదేం కూడా అయితే పాప లడ్డులాగా ఉందని లటక్కని నోట్లు వేసుకొని చప్పరించి వెళ్ళిపోతాడు. అప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకోవాలని కాదు, తెల్లారే ఆ కడుపు కారణం అవడానికి కలిసి ఎత్తుక్కోవాలి మనం అంతా. అందుకనే రాత్రి నీ రాసలీలు తగ్గించుకోమనేది. అవి ఆ టైంలో చేస్తేనే మజానే. నీ మజా ఏమో గానీ వాళ్ళ చేతిలో నేను మంచిగా అయిపోయేలా ఉన్నాను. నువ్వు రేపు నుంచి వెళ్ళి హాల్లో పడుకోవే. ఏంటి వీళ్ళతోనా? ఛీ, నేను పడుకుని పో. ఏ బాగానే ఉంటుంది, నా పక్కన కలిసి పడుకోవచ్చు. ప్రధానికి సిరాకే దీనికి. జాగ్రత్త, జారి పడితే నడ్డిరిగిద్ది, తర్వాత ఏం చేయడానికి పనికిరావు. ఇప్పుడు మన పెళ్లి చూపుల మధ్యలో ఈ ఫిట్టింగ్ అవసరం అంటావా? అవసరం లేదు. నువ్వు పక్కపో. నువ్వురా, నేను చూసుకుంటా. శారీలోనే అనుకున్నాను కానీ ఈ బట్టల్లో కూడా భలే ఉన్నావు. ఏదేసినా ఆనేస్తుంది. చాలా ఇట్రా చూసుకొని వచ్చుగా కాసేపు. పక్కన నడిస్తే ఏమవుతుంది? ఏంటో వాకింగ్లు. ఫ్రూటీ, నాకు డౌట్ అడగచ్చా? ఆ సాఫ్ట్వేర్ కుర్రోడి మీద అంటే కొద్ది గొప్ప లైకింగ్ ఉంది, మిగతా మా ఇద్దరి మీద ఏమీ లేదు. ఈ ప్రేమ పెళ్ళి ఇలాంటి బంధాలన్నీ నిలబడేది ప్రేమ మీదే కదా. మరి అలాంటి ప్రేమ లేకుండా మరి నీకు కావాల్సింది ప్రాసెస్లో దొరుకుద్దంటావా? ఈ జర్నీయే సమాధానం చెప్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓహో, భారం మొత్తం మా మీద వేసావన్నమాట. ఈ ప్రాసెస్లో మేము మాత్రం మా 2 గాజులు అమ్ముకొని రోడ్డుని పడతాం. నువ్వు నీ అందాలు మాత్రం పదిలంగా ఉంటాయి అన్నమాట, అంతేనా? అయినా మీ అబ్బాయిలు ఎప్పుడు చూసినా అమ్మాయిల లుక్స్, రొమాన్స్, ఫ్లర్టింగ్ వీటి కోసమే ప్రేమిస్తారా? ఇంకేం అక్కర్లేదా? ఎంత పెద్ద మాట. చూడు ఫ్రూటీ, మీ అమ్మాయిలకి అందం అలక, మా అబ్బాయిలకి అందం సరసం. ఆ సరసంతోనే మీ కోపాలైనా అలకలైనా మేము తీర్చగలిగేది. కానీ మీ అమ్మాయిలు ఏమనుకుంటారు? మా అబ్బాయిలకు కావాల్సింది ఇచ్చేస్తే చాలు, వాళ్ళే పడి ఉంటారని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మా అబ్బాయిలకి మేము ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి కావాల్సింది గౌరవం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి ఎమోషన్లో అయినా ఆ గౌరవం మాకు ఇచ్చేస్తే జీవితాంతం మా ఇష్టాలన్నీ త్యాగం చేసి మరి మీ చేయి పట్టుకొని పక్కన ఉంటాం. ఏంటి? సో సమాజంలో అబ్బాయిలకి ఇది దొరకట్లేదనేనా పక్కదారులు పడుతున్నారు? కష్టమైన నిజం అదే ఫ్రూటీ. ప్రేమించిన అమ్మాయి అర్థం చేసుకుంటుందిలే అని వదలలేడు, అలా అని బాధపడలేడు. అందుకే చిన్న చిన్న ఆనందాల కోసం బయట ఎక్కడో ఎత్తుక్కుంటాడు. అయినా మీ అమ్మాయిలు ఏమైనా తక్కువ? మీరు కూడా సేమ్ లాజిక్గా వాడతారు. సర్లే కానీ ప్రేమలో దాచుకోకుండా చూపించే ఒక ప్యూరెస్ట్ ఎమోషన్ ఏంటి? కోపం. వాట్? కోపమా? కోపమే ఫ్రూటీ. మిగతా ఏ ఎమోషన్స్నైనా పరిస్థితులను బట్టి ఎంతో కొంత దాచేవచ్చు, కానీ కోపాన్ని అస్సలు దాయలేం. మన పూర్తి స్వచ్ఛమైన ఎమోషన్ని బయట పెట్టాల్సిందే. అందుకే ఎలాంటి బంధాల్లో అయితే ఎవరైనా వాళ్ళ పూర్తి కోపాన్ని చూపించగలరో, అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరో, అలాంటి బంధాలు ఎప్పటికీ విడిపోవు, అంతే ఉంటాయి. అందుకే నేను ప్రేమించిన అమ్మాయి దగ్గర మాత్రం నా ఎమోషన్స్ అన్నిటినీ ఓపెన్గా ఉంచాలనుకుంటున్నాను. ఏంటి? ఎంత ఓపెన్గా ఉంటావో చూస్తా నేను కూడా. అయినా సినిమాలో డ్రీమ్ సాంగ్స్ లాగా ఒక అమ్మాయిని చూడగానే మీ అబ్బాయిలు చాలా దూరం ఊహించేసుకుంటారని విన్నాను.
నువ్వు నాతో ఎంత దూరం ఉంచుకున్నావో. చూడ్డానికే బోగ్గాళ్ళలాగా మాటలు పోగిరిలా ఉంటాయి కానీ అలా ఊహించుకోవడానికి నేను నిన్ను కోరుకోలే, ప్రేమించా. అబ్బచ్చా, ఇప్పుడు నిజం చెప్పలేదనుకో ఇటు నుండి ఇటే ఇంటికి పంపించేస్తా. ఇట్టా కాదే, నీకు చెప్పడం కాదు, చూపిస్తేనే నువ్వు మాట వింటావు. చూపిస్తా, నాకు దగ్గరకు వస్తున్నావేంటి? ఇందాకేదో చూస్తా అన్నావు కదా, చూపిద్దామని. ఇలాంటి విషయాల్లో మీ అమ్మాయిలకి బాగా యావ ఎక్కువే, కానీ పైకి ఫోజు కొడుతూ మొత్తం మా అబ్బాయిల మీదకి తోసేస్తారు. సర్లే, అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తా. మనకు అట్టాంటి ఊహలేం లేవులే, కానీ నువ్వు పింక్ డ్రెస్లోనో లేక శారీలోనో కనిపించావనుకో ఇంక ఊహించుకోవటాలు ఏమి ఉండవమ్మా, అనుకున్నవి చేసేటాలే. ఫస్ట్ టైం సగం వైట్ సగం పింక్లో కనబడితేనే కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టమైంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే. ఎంత అర్థం చేసుకుంటానో చూస్తావుగా. సర్లే కానీ నాకు ప్రామిస్ చేస్తావేంటి? ఏంటి? నీకోసం నువ్వు ఎంచుకునే ప్రాసెస్ బాగానే ఉంది, కానీ దీని రిజల్టే ఎవరూ ఊహించలేం. అందుకే మమ్మల్ని అందరినీ ఈ కండిషన్లోకి ఎంత సరదాగా తెచ్చావో, మాలో ఎవరైనా నచ్చినా నచ్చకపోయినా మమ్మల్ని అంతే సరదాగా పంపించేస్తానని ప్రామిస్ చేయి. అనే అమ్మ, చేతులు భలే మెత్తగా ఉన్నాయి ఫ్రూటీ. ఆహా, హలో, మీ స్వీట్ రొమాంటిక్ ప్రామిస్ అయిపోతే వెళ్దామా? ఇదొకటి మధ్యలో, మన మధ్యలో ఈ బొడ్డించిన అవసరం ఏంటి? అది ఓరమాస్ అండ్ ప్రాక్టికల్, సో ఉండాల్సిందే. సరే ఉంచుకో, నన్ను కూడా ఉంచుకో, బాగుంటుంది. ఏంటి చూస్తున్నావు? ఎంతసేపు ఈ చూసుకోవటాలేనా? కాస్త ఈ బండిని ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్ళను. ఇది తీసుకెళ్దు. ఛే, ఇదిగో బొడ్డింజన్, ఈ వరుడు పెళ్ళికి పనికొస్తాడా కాన్సెప్ట్లో అన్ని క్వశ్చన్లు అమ్మాయి గారికేనా? మేమేం అడగకూడదా? లాజిక్గా చూస్తే ఛాన్స్ లేదు, కానీ నీకు బుర్రుంటే లూప్ హోల్స్ వాడుకొని ప్రశ్నలేంటి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. ఓడి అమ్మ, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు ఈ బండి. నోరు మూసుకోవే, వాడు అసలే రాత్రి రూమ్ లో దూరుతున్నాడు. నువ్వు ఇలాంటి బూత్ మాటలు మాట్లాడుకో. అది కాదు, ఈసారి రూమ్ లో ఏం మాట్లాడుతున్నావే? పద. ఫ్రూటీ చెప్పు, నీవే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు? సరే అర్జున్, నీ లుక్స్, నీ టాలెంట్, నీ డ్రీమ్స్, ఇలా నీ టెక్నికల్ సైడ్ అంతా నాకు తెలుసు. అలాగే మన ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. కానీ మన రిలేషన్షిప్కి ఇది ఒక్కటి ఉంటే సరిపోదు కదా. నీ ఎమోషనల్ సైడ్ అండ్ సోషల్ అవేర్నెస్ కూడా తెలుసుకోవాలి. సో మనం ఈ జర్నీలో వీటి గురించి హార్ట్ అవుట్గా మాట్లాడుకుందాం, సరేనా? ఓకే హసి. సరే కానీ ఇది చెప్పు, వాట్స్ యువర్ హ్యాపీయెస్ట్ అండ్ సాడెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇక మీదటే జరగాలేమో, కానీ సాడెస్ట్ మూమెంట్ అంటే ఏమీ లేదు. ఓకే, అండ్ నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు మీ ఇంట్లో? మేబీ మై డాడ్. మరి అమ్మ? అమ్మ లేదు, చనిపోయింది. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఓకే, అయినా అమ్మ చనిపోతే ఎవరికైనా లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ కదా. అలా ఏం లేదు, ఎందుకో వాళ్ళది కొంచెం ఓవర్ మెలో డ్రామాలా అనిపిస్తుంది, అందుకే వాళ్ళతో కొంచెం కనెక్షన్ తక్కువ. మరి నువ్వేమన్నా చెప్పాలా నాకు? నాలో పాజిటివ్స్తో మాత్రం నీకేం ప్రాబ్లం లేదు, కానీ నెగిటివ్స్తో మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటివి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్, నాకు షార్ట్ టెంపర్. కోపంతో మాటలతో హర్ట్ చేసేస్తా, సమ్టైమ్స్ కొట్టేస్తా కూడా. అబ్బో. సో అడ్జస్ట్ అవ్వాలి మరి. అవుతావు కదా? అవుతాలే. అలాంటప్పుడు నేను కొంచెం సైలెంట్గా ఉంటే సరిపోద్ది కదా. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఎక్కువ. ఐ థింక్ అది లేకపోవడం వీక్నెస్ కానీ ఉండకపోవడం కాదు కదా. సో నెక్స్ట్ ఏంటి? నాకు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. ఒక్కసారి పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఇలా ఎలా అయినా ఉండొచ్చు. సో బేర్ చేయగలవా? బేర్ చేసే పేషెన్స్ ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పేషెంట్స్లో గాంధీజీకి, మదర్ తెరిసాకి గాడ్ ఫాదర్ లాంటి. సో నో వరీస్. చూద్దాం. సరే కానీ నేను నీకు చెప్పకుండా మనం పరిచయం అయినప్పటి నుంచి నువ్వు నా గురించి తెలుసుకున్న విషయాలు ఏంటో చెప్పు.
అబ్బో, నీకు బుక్స్ చదవడం అంటే ఇష్టం, నీ ఫేవరెట్ కలర్ ఏమో రెడ్. మూడు బాగా లేకపోతే ట్రావెలింగ్ ఫార్ సీయింగ్ వెళ్తావు. ఇంకో 2 yearsలో ఇండియాస్ టాప్ ఎంటర్ప్రీనర్ అవడం నీ డ్రీమ్. సో ఆమె కరెక్ట్? కరెక్టే. వీడు నా సోషల్ మీడియా మొత్తం స్టాక్ చేసినట్టున్నాడుగా. అవును, నేను చెప్పినట్టు నీకు చెప్పడానికి ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ. ఓకే సరే కానీ నీకు నేను ఎలాంటి లుక్లో కనిపిస్తే సెక్సీగా అనిపిస్తాను? చెప్తే పర్లేదా? పర్లేదు, చెప్పు. మన ఇద్దరమే ఉన్నప్పుడు షార్ట్స్ అండ్ లూజ్ టీషర్ట్ అంటే ఇష్టం. ఓకే. సో అదే డ్రెస్లో మన ఇద్దరం పక్కనుంటే నువ్వు చెప్పాలనుకున్న పికప్ లైన్ ఏంటి? మై మైండ్ కాంట్ లీవ్ యువర్ బాడీ అలో. ఓకే, చాలా ఉన్నాయిరా. ఇలా సరదాగా వాక్ వెళ్దామంటే మన గెస్ట్ హౌస్కి వెళ్దాం కదా. ఇక్కడ చూడు, ఈ పొల్యూషన్, ఈ సౌండ్స్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా. సో మన జర్నీ అన్ఎక్స్పీరియన్స్డ్ వాటి గురించి, అందుకే యా ఇలాంటి పార్ట్నర్ పక్కన ఉంటే ఇవేవి కనపడవనుకో. అయినా నేను ట్రై చేస్తున్న కాన్సెప్ట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వినగానే లాగిపెట్టి కొడదానిపించింది. వెంటనే తీసుకుని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ అలా చేస్తే నీ శరీరాన్ని గెలుస్తాను కానీ నీ మనసును కాదు కదా. సో అందుకే మళ్ళీ వచ్చేసా. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అయినా నాలాంటి వాడిని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏముంటుంది? అన్నింటికీ మించి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు నేనే బెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా. ఈ యువరాణిని సొంతం చేసుకుంటానే కదా ఈ రాజుకి గౌరవం. అది రాజుగారంటే ఆ మాత్రం పొగరుండాలి. హే అమ్మాయి ఏంది గాలి తీస్తున్నావు? కొడుతున్నావేంది నువ్వు? కొడుతున్నావేంది మళ్ళీ? ఇంకొకసారి స్పీడ్ 50 దాటినా నీ హ్యాండిల్ జనాల మీదకి వచ్చినా ఈసారికి గాలి తీసా. నెక్స్ట్ టైంకి సైలెన్సర్ కాల్చి ఎక్కడో పెడతా, అర్థమవుతుందా? వద్దక్క, అవసరం అయితే ఇంకో నుంచి బస్సు అయినా ఎక్కుతాను కానీ ఇంకో నుంచి బైక్ మాత్రం తీను. పోరా. ఏడ దొరికి సంతరాబాబు ఇది. దీని అమ్మ జీవితం. ఇంకేంటి, ఏమైంది? ఆల్ ఓకేనా? ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇదంతా లో క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. మనలాంటి వాళ్ళు కొంచెం వేరే ఉండాలి. అయినా ఇప్పుడేంటి, వాడు ఏమన్నా సరే నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఉండాలా ఏంటి? ఐ డోంట్ మీన్ దట్. అందుకే చెప్పా ఇలాంటి ప్లేసుల్లో టైం స్పెండ్ చేయడానికి రాకూడదని. ఎదవలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడానికి ఏం లేదు, నాకు మూడ్ ఆఫ్ అయింది. నేను వెళ్తా, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఓకేనా? బాయ్. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది. సిద్ధు ఆగు, వెయిట్. సిద్ధు వెయిట్. ఏంటో అలా ఉండాల్సిందని అలా అయిపోయాను. కామ్ డౌన్, ఇట్స్ ఓకే. నువ్వు చెప్పు, అలా రోడ్డు మీద వదిలేశాడు వాడిని. దీనికేమైంది? ఇప్పుడు ఈ సిద్ధు విషయం ఏం చేయాలో ఏంటో. ఏమైంది దీనికి? ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ I mix gin, rum, vodka and I drunk. Result? Same expression. కక్కలేము మింగలేను అనే సిచ్యువేషన్. మొదలెట్టిందిరా బాబు కదా. గాలికి పోయే కంపెనీ ముడ్డికి చుట్టుకోవడం ఎందుకు, ప్రశాంతత పోయిందని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అసలుకే పిచ్చి పిక్స్లో ఉంది, మీరు నన్ను దొబ్బకండి. చూడు సిస్, లోపల పెట్టుకుంటే లివర్ చెడిపోద్ది. సో కక్కేయి. ఏడుపొస్తే ఏడ్చేవే, లేకపోతే గుండె బరువెక్కి పోతావు. వాళ్ళంటే అలా ఉన్నారు. ఒకడేమో 3 దొబ్బిందని నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొకడికి ఫీలింగ్స్ అన్న నరమే కట్ అయిపోయినట్టు చేస్తాడు. మరొకడు నాకు మనసే ఇంపార్టెంట్ అంటాడు. వాడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎత్తు పల్లాల మీదే ఉంటది. ఒక్క రోజులో పిచ్చెక్కిచ్చేసారా నాకు వీళ్ళు. అందుకే నేను చెప్పేది, అబ్బాయిల్ని తిప్పుకోవాలి.
నచ్చలేదా లెఫ్ట్ ఇండికేటర్ వేసి వదిలేయాలి, మనం రైట్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఇంకెవరైనా తగులుతారు. ఇలా కొంపలో తెచ్చి పెట్టుకుంటేనే ఒకటి బాత్రూంలోకి ఒకటి బెడ్రూమ్లోకి వస్తాడు. యాక్చువల్లీ అమ్మాయి అంటేనే ఎవడు పడితే వాడు వాడేసేలా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండకూడదే. ఒక యాటిట్యూడ్, ఒక క్యారెక్టర్, ఓ స్టైల్లో ఉన్న ఐఫోన్లో ఉండాలి. అప్పుడే మనం ఈ డూప్లికేట్స్కి దూరంగా ఉండొచ్చు. కానీ నువ్వేమో ఆండ్రాయిడ్ ఫోనే డేంజర్ అనుకుంటే దానికి దొరికిన డూప్లికేట్ ఛార్జర్లని కొన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు. ఒసే సొల్యూషన్ చెప్పమంటే నన్ను దొబ్బుతారేంటే? ఓకే ఓకే, కూల్ కూల్. ఫస్ట్ దీనిపైన ఒక చిన్న రివ్యూ సెక్షన్ పెట్టుకుందాం, ఓకేనా? ఓకే. మేము ఒక్కో ఎమోషన్ చెప్తాం. అందులో ముగ్గురులో నీకు బెస్ట్ ఎవరిచ్చారో చెప్పు. ఆనెస్ట్లీ లిమిట్స్ దాటిన ఆ రాజుగాడే అనిపిస్తుంది. సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ రాజుగాడే. ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళెవరు? సిద్ధు అండ్ అర్జున్. రొమాన్స్ అండ్ పికప్ లైన్స్. వాళ్ళు ముగ్గురునే. హా, ఇప్పుడు అర్థమైందా? అందరూ చాక్లెట్ దొరికితే నోట్లో వేసుకొని సప్పడించడానికే కానీ నీకు కావాల్సింది ఇవ్వడానికి కాదు. నీ అంకమ్మ సోచ్ చెప్తావంటే? అసలు మన ఫస్ట్ టెస్ట్ రిజల్ట్స్ ఏంటో చెప్పు. ఏముంది, మొదటి ఇద్దరు ఫెయిలే. దొరికితే అమ్మాహా కమ్ కహా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆ రాజుగాడు ఒక్కడే ఇది నా బండి కాదని సైడ్ అయ్యాడు. అయినా వాడు కూడా తేడాగాడే. ఏంటే నా స్వయంవరం ఇలా అయిపోయింది? అకార్డింగ్ టు ఉమెన్ సైకాలజీ ఎవ్రీ ఉమెన్ విల్ గో త్రూ దిస్ స్పేస్. సో నువ్వు టెన్షన్ పడకు. నీ ఏదో సైకాలజీ క్లాస్ ఆపలేదనుకో, నీ పీక కొరికి రక్తం తాగేస్తా. వామ్మో. ఓకే ఓకే, కూల్ కూల్. కోమల్జీ, కొంతసేపు ఆ నోటులో తగ్గించుకోండి. ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళలో ఉన్న రియాలిటీ బయటకు వస్తుంది చెప్పండి. మనం పురాణాలు చూసుకున్నా, నీ రివ్యూ చూసినా, లేదా మగాడి సైకాలజీ చూసినా, అమ్మాయి టీస్ చేస్తే టెంప్ట్ కానీ మగాళ్ళే లేరే. అయితే హా, నెక్స్ట్ మనం ప్రయోగించే ఎమోషన్ శృంగారం. ఈ ఒక్క టెస్ట్ చాలే ఎవడు శ్రీరామచంద్రుడని, ఎవడు గుడిసెలో దూరి పనులు చేస్తాడని. ఈ మనసులు మనోభావాలనుకుంటే ఇది అయ్యేలా లేదే. ఈ టెస్ట్లో పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ రౌండ్లో వీటి గురించి తెలుసుకుంటా. రేపు ఉదయం ఆ కుర్రాలు మనల్ని చూడంగానే టెంప్ట్ అయిపోవాలి. ఓకే. ఓకే ఓకే. ఇంతకు నా యువరాజులు ఏం చేస్తున్నారు? ఒకడు ఇంకా రాలేదు, ఇంకొకడు ఆ ల్యాప్టాప్ పట్టుకుని పిసుక్కుంటున్నాడు. ఆ రాజుగాడు మాత్రం మంచి నిషాలో ఉన్నాడు. ఈ అవ్వ నేను అక్కడ మందేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఇప్పుడు ఒక అతిథిని ఇంటికి పిలిచి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రాత్రి అయితే కూర్చొని చుక్కేసేటోడికి కనీసం వచ్చి ఒక ఆమ్లెట్ అయినా వేయాలని తెలియదంటే పాపమే ఇది. దా ఆమ్లెట్ వేద్దు. అదేంటో చూడవే వెళ్ళి. ఏంటి ఇది చూసేది, నేను చూపించేది? ఛ, అసలు నన్ను పిలిచింది ఎవరే స్వయంవరానికి? నేనే. నువ్వే కదా, హా. మరి నువ్వే అయ్యాలి. అతిథి దేవో బావ అంటే అర్థం తెలియదంటే నీకు నేను చూపిస్తానే నీకు ఈరోజు. దా ఏంటి దగ్గరకు వస్తావండి? దా దావే నీ డాడీ ఎక్కడికి నువ్వు దా. తీసుకెళ్తావ్? సంస్కారం నేర్పలేదు వాడు నీకు ఇంట్లో. అలా వెళ్తున్నాడు. దీన్ని ఎక్కడ లాక్కెళ్తున్నాడు? ఒరే కిట్గా చెప్పు బాసు. ఉపయోగ కలపరా. మీ కెపాసిటీ 3 పెగ్గులు, ఆ. 4వది వేస్తే నరకాసుడు వస్తాడు బాసు. ఒరే మ్మ్. నీకు ఏ బోల్ట్కి ఏ రించు వాడాలో తెలీదు. నువ్వు నాకు మందు ఎలా తాగాలని చెప్తున్నావురా? ఓరు నువ్వు అర్జెంట్గా వెనకాల చేయి తీరా, నీకు మధ్య బాగా సొను ఎక్కువైపోతుంది. కాదు బాసు, చెప్పేది నువ్వు వినండి. ఇంకా షెడ్కి వెళ్ళిపోరా. ఆ ఆగు పెగ్గేది బాసు. నేనే కలుపుకుంటా, నువ్వే కలపాలా ఏంటి? నువ్వు అన్నీ వెళ్ళలేదనుకో నీ ఇంజన్లో పంచదార పోసేస్తాను బలవంతంగా. పోవతలకి వినేటట్లేడుగా. ఆమ్లెట్. వదినా ఇక నుంచి వైల్డ్ బిహేవ్ చేస్తాడు, మీరే స్మూత్గా డీల్ చేయాలి. ఒరే నువ్వు వెళ్ళకుండా ఇంకా అక్కడే ఏందిరా గుసగుసలో? ఏం లేదు బాసు, నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. అది చూసుకుంటుందిలే, నువ్వు వెళ్ళు. అది చూసుకోవడానికి ఇక నన్ను పిలిచింది. ఏ ఫ్రూటీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వచ్చి కంపెనీ వద్దా? నీకు మంది ఎక్కువైంది కానీ వెళ్ళి పడుకో. ఇప్పుడు నువ్వు వచ్చి కామ్గా నా పక్కన కూర్చోలేదనుకో, ఆ తర్వాత నేనేం చేస్తాను నాకే తెలీదు. దా వచ్చి కూర్చో. వామ్మో, వీటి చైనా చేస్తాడు. వీటితో ఎందుకు కావాలి నాకు?
ఇదిగో ఫ్రూటీ, మనం కాసేపు మాట్లాడుకుందాం. ఏం స్టార్ట్ చేస్తాడో ఏంటో. ఏం మాట్లాడదాం? ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో బాగా ఖుషి అయిపోయిన సందర్భం, బాగా కుంగిపోయిన సందర్భం ఏమైనా ఉంటే చెప్పు. తాగినప్పుడు ఇలాంటివే బాగుంటాయి, చెప్పు. నా మనసుకు నచ్చిందైతే ఇంతవరకు ఏం లేదు, నచ్చనివైతే చాలానే ఉన్నాయి. సో అలా బాధపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. బాధ? ఫ్రూటీ, మ్మ్. నేను నీ ఊళ్ళో పడుకోవచ్చా? ఏం చెప్పాలి? ఏ ఫ్రూటీ, మగాడి ప్రేమ రొమాన్స్ కోసం మొదలైతే ఆడదాని ప్రేమ రొమాన్స్ అయ్యాక మొదలైద్దంట. కానీ ఆవిడకి మా నాన్న మీదే కాదు, నా మీద కూడా ప్రేమ లేదనుకుంటా. అందుకే కనేసి నన్ను రోడ్డు మీద వదిలేశారు. తర్వాత ఎవరి దారుణాలు పోయారు. అసలు కలిసి ఉండాలని అనుకోనప్పుడు ఏ నిరోధ వాడచ్చు కదా. అన్యాయంగా పిల్లోని కనేసి రోడ్డు మీద వదిలేయడం ఎందుకు? అయినా చాగంటి గారు చెప్పారు, ఏదో పాపం చేస్తేనే ఈ జన్మలో ఇలాంటి బాధలు అనుభవిస్తామంట. నేను ఏ పాపం చేశానా ఏంట? అదే చాగంటి గారు చెప్పారు కదా, ఏం జరిగినా మన మంచిగా జరుగుతుందని. నాకు ఇప్పుడు అర్థమైంది. తర్వాత ఎలాగో బాగా బలిసినోనిచ్చి పెళ్లి చేస్తారు, ఈలోపు నీ మనసుకు నచ్చిన కుర్రోళ్ళతో ఎంజాయ్ చేద్దామని వాట్? నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు. ఏయ్, నిజం చెప్పవే, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పవే, చెప్పు. ఏం చేస్తున్నావురా? నిజం చెప్పండి, రే ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఓకే, మనల్ని నమ్మి తన ఇంట్లో పెట్టుకుంటే నీ బిహేవియర్ ఏంట్రా అసలు? చా, నువ్వునా నీ చెత్త బిహేవియర్. చా, ఒరే సేపాయి, నువ్వు ఆగరా. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ముసుగేసుకుని ఉండాలి నేను? నాకది చేత కాదు. నువ్వు రోడ్ సైడ్ ఆవరా అని తెలిసి కూడా నేను నీ జెన్యూనిటీ నచ్చి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా చూడు, నేను చేసిన తప్పు. అయినా మీ ముగ్గురులో నేను నమ్మిన అర్జునే బెటర్ అని మంచిగా ప్రూవ్ చేశారు. నువ్వు ఆ సిద్ధు నాకు అక్కర్లేదు. ఆ సిద్ధుగాడు వస్తే చెప్పి పంపించే ఇక్కడి నుంచి. యూ గెట్ అవుట్. ఏయ్, అమ్మయ్యా, ఇద్దరు సైడ్ అయిపోయారులే. థర్డ్ ఎపిసోడ్ చూసారు కదా, వాడికి ఎంటర్ అయ్యడం కరెక్టా కదా చెప్పండి. ఏం తప్పేం చేసాను, తాగాం, తర్వాత ఏం చేయలేదు, పడుకుని పోయాంగా. అంతేనా, ఇంకేం చేయలేదా? ఏమైనా చేసి ఉంటా అలా చెప్పమ్మా, అక్కడేం లేదు. వీడియో గురించి మాట్లాడతాం. మీరైతే కింద వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ పేరు తెలుసు కదా, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మీకు ఎప్పుడు పెట్టే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే పాపం.